ఓం శాంతి. పరమాత్మ స్మృతి వలన కలిగే లాభాలు ఈరోజు విందాము. పరమాత్మ స్మృతి ద్వారా తేజస్వి శరీరం లభిస్తుంది మరియు ఆత్మీయత వస్తుంది. పరమాత్మ స్మృతి ద్వారా దేహాభిమానము తెగిపోతుంది. స్మృతి ద్వారా అన్ని కలహక్లేశములు తొలగిపోతాయి. స్మృతి ద్వారా ముళ్ళ నుండి సుగంధభరితమైన పుష్పాలుగా అయిపోతారు. స్మృతి ద్వారా ఉప్పు నీటి కాలువను దాటి క్షీరసాగరంలోకి వెళ్ళిపోతారు. పరమాత్మ స్మృతి ద్వారా జీవిత నావ తీరానికి చేరిపోతుంది. పరమాత్మ స్మృతి ద్వారా మమకారము మరియు పాత అలవాట్లన్నీ తొలగిపోతాయి. పరమాత్మ స్మృతి ద్వారా కర్మేంద్రియాజీతులుగా అయిపోతారు. పరమాత్మ స్మృతి ద్వారా అంగ అంగము శీతలంగా అయిపోతుంది. ఇంకా పరమాత్మ స్మృతి ద్వారా నడవడిక రాయల్గా అయిపోతుంది. ఈ విధంగా పరమాత్మని స్మృతి చేయడం వలన కలిగే లాభాలు మనన చింతన చేద్దాం. ఓం శాంతి.